శాంతి. ఈరోజు మధురాతి మధురమైన శివ్ బాబా పిల్లలు మీ యొక్క ఉన్నతి అనేది మీరు చేయాలంటే విశేషంగా బాబా చెప్పారనమాట. మీ యొక్క లెక్కాపత్రాన్ని మీరు చూస్తూ ఉండాలి. డైరీని ఒకటి పెట్టుకోండి. దాంట్లో ఏదైనా మీ ద్వారా తప్పులు అవుతే అవి నోట్ చేయండి. అప్పుడు బాబా అన్నారనమాట, మీకు కొంచెం అయినా భయం ఉంటుంది. నా ద్వారా ఇది జరిగింది, ఇది నేను ఇంకా సరిగా చేసుకోవాలి, అందుకోసము డైరీ ఉంచుకోండి అని చెప్పారనమాట. దాంతోపాటు బాబా కొన్ని విషయాలలో ఈరోజు కరెక్షన్స్ కూడా ఇచ్చారు. అంటే మనం సంగం యుగం అని అనేస్తాము, కానీ బాబా అన్నారు కాదు, ఎప్పుడు కూడా పురుషోత్తమ సంగం యుగం అనాలి అని. అలానే డ్రామా గురించి ఏమంటాం మనము, ఆది మధ్య అంతం అని అంటామన్నమాట. కానీ డ్రామా యొక్క ఆది మధ్య అంతం అనేది కూడా చెప్తూ ఈ రెపిటేషన్ అనే పదము, ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా 5000 సంవత్సరాల తర్వాత డ్రామా అనేది. అయితే ఈ రెపిటేషన్ అనే పదాన్ని కూడా పిల్లలు మీరు మర్చిపోకూడదు అని 2-3 విషయాలు చెప్పారు. మురళి స్టార్ట్ అవుతేనే బాబా అటెన్షన్ ప్లీజ్ అన్నారనమాట. దేనిలో అటెన్షన్, ఆ విషయాలన్నీ కూడా చూద్దాము. ఈరోజు మురళీ డేట్ అక్టోబర్ 21, 2020. సారంలో బాబా ఇలా అంటున్నారు, मीठे बच्चे रोज रात को अपना पोता मेल निकालो, डायरी रखो तो डर रहेगा कि कहीं घाटा न पड़ जाए. మధురమైన పిల్లలు, రోజు రాత్రికు ఏం చేయండి, మీ యొక్క లెక్కాపత్రాన్ని మీరు తయారు చేయండి అని అంటున్నారు. డైరీ అనేది పెట్టండి. అప్పుడు మీకు భయం ఉంటుందన్నమాట, నాకు ఎటువంటి నష్టం అయితే కాకూడదు అని. అందుకోసము డైరీ ఉంచడం అనేది చాలా అవసరం. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు మన ద్వారా జరుగుతాయి, కానీ మన శ్రద్ధ అనేది అంతా ఉండదన్నమాట. ప్రొద్దున కూడా ఏదైనా సూక్ష్మమైనది మన ద్వారా అవ్వచ్చు, ఇంకా రాత్రి అయ్యే వరకు అది మర్చి కూడా పోతాము ఏం జరిగింది అని. ఏదైనా మరీ పెద్ద ఎత్తున ఎవరికో గట్టిగా కోపం చేసాము, ఏదైనా చేసామంటే గుర్తుంటుంది, కానీ సంకల్పాలో ఏవైతే కొన్నిసార్లు మనలో కోపం వస్తుంటుంది, సంకల్పాలలో కొన్ని కింద మీద అవుతుంటే అవి మనకంతా గుర్తు ఉండవు. అందుకోసం బాబా అంటున్నారనమాట, ఈ విధంగా మీరు నోట్ చేస్తూ ఉంటే మీకు గుర్తుంటుంది, అచ్చా నా ద్వారా ఇలా జరిగింది, ఇలా జరిగింది. అప్పుడు మీకు ఒక భయం అంటూ ఉంటుంది, అరే నాకు నష్టం అనేది అయితే అవ్వకూడదు కదా, ఇంకా నేను పురుషార్థం అనేది చక్కగా చేయాలి అని. ఎవరు ఇంత చక్కని పురుషార్థం చేశారు, ఎవరు ఇంత మరి శ్రమపడారు, అప్పుడు వాళ్ళు లక్ష్మీనారాయణుల పదవిని పొందారు కదా. ఈ విషయం కూడా బాబా ముందు ముందు మురళిలో చెప్పారనమాట. ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు బాబా, కల్ప్ పహలే వాలే భాగ్యశాలి బచ్చోं को बाप की कौन सी बात फौरन टच होगी. బాబా యొక్క ఏ విషయము కల్పం క్రిందట ఉన్న భాగ్యశాలి పిల్లలకు టచ్ అవుతుంది అని అడుగుతున్నారు. మురళిలో బాబా ఎన్నో విషయాలు చెప్తారు, కానీ కల్పం క్రిందట ఉన్న భాగ్యశాలి పిల్లలకు ఆ విషయాలు టచ్ అవుతాయి అని అంటున్నారనమాట. ఏ విషయాలు టచ్ అవుతాయి అంటే జవాబు ఇలా ఇస్తున్నారు బాబా. बाबा रोज़ रोज़ जो बच्चों को याद की युक्तियाँ बताते हैं वे भाग्यशाली बच्चों को ही टच होती रहेगी. రోజు రోజు బాబా స్మృతి కోసము మంచి మంచి యుక్తులు ఇస్తూ ఉంటారనమాట. ఆ యుక్తులను ప్రాక్టికల్లో తీసుకురావడము, వాడడము, ఇది యుక్తి అని అర్థం అవ్వడము, దాన్ని ప్రాక్టికల్లో మరి ప్రాక్టీస్ చేయడము, ఇదంతా కూడా భాగ్యశాలి పిల్లలకే టచ్ అవుతుందని చెప్తున్నారనమాట. వే ఉన్హే ఫౌరన్ అమల్ మే లాయంగే. అమల్ మే లానంటే ఇంకా ప్రాక్టికల్లో తీసుకురావడం అనమాట. అయితే అటువంటి పిల్లలు ఏం చేస్తారంటే బాబా చెప్తున్న యుక్తులను ఇంకా అప్పుడు వెంటనే ఇంకా ప్రాక్టికల్లో తీసుకొస్తారు, అభ్యాసంలో తీసుకొస్తారనమాట. బాబా कहते बच्चे कुछ टाइम एकांत में बगीचे में जाकर बैठो. ఇలా యుక్తులు చెప్తారు కదా బాబా. ఏం చేయండి, కొంచెం సమయము ఎక్కడైనా తోట ఉంటే అక్కడ వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని, ఏకాంతంలో కూర్చొని బాబాను గుర్తు చేయండి. బాబా సే మీఠీ మీఠీ బాతే కరో, బాబాతో మధురమైన మాటలు మాట్లాడండి. అప్నా చార్ట్ రఖో తో ఉన్నతి హోతీ రహేగి. స్వయం యొక్క చార్ట్ అనేది
పెట్టండి అంటున్నారు బాబా. అప్పుడు తప్పనిసరిగా మీ ఉన్నతి అనేది జరుగుతుంది. ఇలా అంటూ బాబా ఫస్ట్ లైన్ చూడండి ఏమన్నారు ఈరోజు మురళిలో. मिलिट्री को पहले पहले सावधान किया जाता है, अटेंशन प्लीज. అంతే కదా, మిలిటరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమంటారు, అటెన్షన్ ప్లీజ్ అంటారనమాట. ప్లీజ్ అని అన్నారు, అటెన్షన్ అని అలా అంటారనమాట. వెంటనే వాళ్ళలా అటెన్షన్లో వచ్చేస్తారు కదా. బాబా పిల్లలకి ఇక్కడ అటెన్షన్ ప్లీజ్ అంటున్నారు. ఏ విషయంలో అటెన్షన్ ప్లీజ్? बाप भी बच्चों को कहते हैं अपने को आत्मा निश्चय कर बाप को याद करते रहते हो. మనకు కూడా అటెన్షన్ ఏ విషయంలో? స్వయాన్ని ఆత్మ అనుకొని బాబాను గుర్తు చేస్తున్నారా? ఈ అటెన్షన్లో ఉన్నారా? बच्चों को समझाया है यह ज्ञान बाप इस समय ही देते हैं. ఎందుకు అటెన్షన్ పెట్టే అవసరం అంటే ఈ జ్ఞానము మళ్ళీ మళ్ళీ దొరకదు. ఈ జ్ఞానము ఈ సమయంలోనే శివ బాబా మనకిస్తున్నారు. ఇంకా ఈ సమయంలోనే బాప్ పఢాతే హే. భగవంతుడు ఈనాడే చదువు ఇస్తున్నారు. భగవాన్ వాచ హే నా, మూల్ బాత్ హో జాతీ హే యహ కి భగవాన్ కౌన్ హే, కౌన్ పఢాతే హే. అటెన్షన్ ఇవన్నీ విషయాలు. అసలు భగవంతుడు అనేవాడు ఎవరు, ఇంకా మనకి ఎవరు చదివిస్తున్నారు, ఏ సమయంలో చదివిస్తున్నారు, ఏ సమయం నడుస్తుంది, మీరు స్వయాన్ని ఆత్మ అనుకుంటున్నారా, బాబును స్మృతి చేస్తున్నారా, ప్రతి విషయంలో అటెన్షన్ 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 అని వస్తుందా రాదా? అందుకోసం మురళిలో ఫస్ట్లోనే ఈరోజు బాబా అటెన్షన్ ప్లీజ్ అని అంటున్నారనమాట. ఇంకోటి చెప్తున్నారు, మీరు ఈ విధంగా అటెన్షన్ అనేది పెడితే ఏమవుతుంది అప్పుడు? यह बात पहले समझने और निश्चय करने की होती है, फिर अतीन्द्रिय सुख में भी रहना है. ఆత్మకు బహుత్ ఖుషీ హోనీ చాహియే. ఎప్పుడైతే ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారో, ఈ విషయాల పట్ల మీకు నిశ్చయం అనేది ఏర్పడుతుందో, అప్పుడు ఏమవుతుందంటే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అవుతుంది. ఎంతో సంతోషంలో ఆత్మ అనేది దాని అనుభూతి చేస్తుంది అనమాట. బాబా చెప్పే జ్ఞానరత్నాల యొక్క అనుభూతి ఏం చేస్తుంది? ఆత్మకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే అటెన్షన్ పెడితే ఏమైంది? అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అవుతుంది. అటెన్షన్ పెడితే ఎంతో సంతోషం యొక్క అనుభూతి అనేది జరుగుతుంది. हमको बेहद का बाप मिला है, हमको किसका वर्षा मिलता है? विश्व की बादशाही का वर्षा मिलता है 5000 वर्ष पहले मिसल. అయితే ఇంకో అటెన్షన్, మనకు ఎవరు వారసత్వాన్ని ఇస్తున్నారు? వారసత్వంలో ఏం లభిస్తుంది? విశ్వం యొక్క యాజమాన్యత్వము. అది కూడా 5000 సంవత్సరాల క్రితం ఎలా దొరికిందో అలా దొరికేది ఉంది. అందుకోసం కూడా అటెన్షన్ ప్లీజ్. మురళి యొక్క ఫస్ట్లోనే బాబా పిల్లలకు చక్కగా అటెన్షన్లో తీసుకొచ్చేస్తున్నారనమాట. రోజు మురళిలో మీరు చూడండి, ఫస్ట్ 2 లైన్స్ చాలా పవర్ఫుల్గా బాబా పిల్లలకు అటెన్షన్లో తీసుకొచ్చే లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా బాబా మురళి అనేది ఇలా మొదలు పెట్టారనమాట ఈరోజు. ఇంకా దాని తర్వాత బాబా ఈ విషయాన్ని కరెక్షన్ గురించి చెప్పారు. ఏం చెప్పారు బాబా అంటే, तुम बच्चों को बाप ने समझाया है कि यह स्लोगन भी जरूर लगाओ कि मनुष्य होकर अगर क्रिएटर और रचना के आदि मध्य अंत ड्यूरेशन रेपिटेशन को नहीं जाना तो क्या हो जाए. అయితే మీరు ఈ చక్కని ఒక స్లోగన్ పెట్టండి అంటున్నారు బాబా. ఏం రాయండి ఆ స్లోగన్లో అంటే, మీరు మనుషులై క్రియేటరు, ఇంకా క్రియేటర్ యొక్క రచన యొక్క ఆది మధ్య అంతము, ఇంకా దాంతోపాటు రెపిటేషన్, ఈ విషయాలు ఒకవేళ మీరు అర్థం చేసుకోకుంటే మరి ఈ రెపిటేషన్ అక్షర్ भी बहुत जरूरी है. ఈ పునరావృత్తి అవుతుంది అనేది తప్పనిసరిగా రాయాలన్నమాట. ఇది చాలా అవసరము, ఈ రెపిటేషన్ అనే పదము. ఇంకోటి ఈ విషయం ఒకటి చెప్పాలి అందరికీ. ఇంకో జ్ఞానం యొక్క పాయింట్ ఏం చెప్పారంటే, అసలు అందరు మర్చిపోయిన విషయము, లేక అందరు చేసి ఒకే ఒక తప్పు ఏంటిది అంటే ఏకచ భూల్ అంటాడు కదా బాబా. ఏంటి ఒక్క తప్పు అయిందంటే, గీతా కా భగవాన్ కౌన్ హై, గీతా యొక్క భగవంతుడు ఎవరు? యహ చిత్ర బడా ఫస్ట్ క్లాస్ హై, సారే వరల్డ్ మే యహ హై సబ్సే నంబర్ 1 భూల్. ప్రపంచమంతటా ఇదే ఒక పెద్ద పొరపాటు అనమాట.
ఈ పొరపాటును సరిదిద్దేది ఉంది. అందుకోసం గీత యొక్క భగవానుడు ఎవరనే విషయం కూడా అర్థం చేయించాలి. ఇలా జ్ఞానం యొక్క విషయాలనేది బాబా కరెక్షన్ను ఇవ్వడం జరిగింది. స్మృతి గురించి, చార్ట్ గురించి చూడండి. ఇప్పుడు బాబా ఏమంటున్నారు, యాద్ మే హీ మెహనత్ హై, ఇస్మే హీ మాయా की अपोजिशन होती है, घड़ी घड़ी बुला देती है, इसलिए बाप कहते हैं चार्ट लिखो. బాబా అంటున్నారనమాట, స్మృతి చేయడంలోనే చాలా శ్రమ పడాల్సి వస్తుంది, దీనిలోనే మాయా యొక్క అపోజిషన్ అవుతుంది. అందుకోసం గడియ ఏ అవసరం ఉందంటే బాబా అంటున్నారు చార్ట్ రాయండి. తో బాబా भी देखे कौन कितना याद करता है. మీరు ఇలా చార్ట్ రాస్తే కదా నాకు అర్థమయ్యేది ఎవరు ఎంత బాబా స్మృతి చేస్తున్నారని. అందుకోసము చార్ట్ అనేది ఉంచండి అని అంటున్నారనమాట బాబా. ఇంకా చూడండి ఏమన్నారు బాబా, 1/4% भी చార్ట్ नहीं रखते हैं. ఎంతమంది 1/4 అనమాట. ఓ 4వ భాగం మంది కూడా చార్ట్ అనేది అస్సలు పెట్టరు అని అంటున్నారనమాట. అంటే అంతమంది కూడా పెట్టరు. 100లో 25 మంది అనుకోండి, 25 మంది కూడా పెట్టారనమాట. చార్ట్ పెట్టడం అనేది అంత కష్టం అనిపిస్తుంది ఎవరికైనా. జ్ఞానం అనేది చక్కగా చెప్పచ్చు, ఇంకా దానికన్నా కొంచెం కష్టము యోగము. కానీ చార్ట్ మాత్రం చూడండి చాలా తక్కువ మంది పిల్లలు చార్ట్ పెడతారనమాట. మరి మనం ఎవరు ఉండాలి? ఎక్కువ మంది పిల్లల్లో ఉండాలా, తక్కువ మంది పిల్లల్లో? చాలా తక్కువ మంది పిల్లలు చార్ట్ ఉంచుతారంటే మనం దాంట్లో ఉండాలి కదా మన నంబరు. అందుకోసం చార్ట్ రాయండి అంటున్నారు బాబా. కొందరైతే ఎలా ఉన్నారంటే ఏమంటారంటే హమ్తో సారా దిన్ బాబాకు యాద్ కర్తే రహతే హే అంటారు. అసలు చక్కని పరిశీలనే లేదనమాట. అందుకోసం రోజంతా బాబా మీరు గుర్తే ఉంటారు అని అంటారు. బాబా ఎంత మనకు అర్థం చేస్తున్నారు. పిల్లలు స్మృతి చేయడం అనేది కష్టము, మర్చిపోతూ ఉంటారు. కానీ కొందరు పిల్లలకి అర్థం కాదు స్మృతి అంటే దాని యొక్క సూక్ష్మత ఏంటనేది. అందుకోసం ఏమనేస్తారంటే చాలా ఈజీగా అనేస్తారు, బాబా రోజంతా మీరు గుర్తు ఉంటారని అంటారనమాట. బాబా అంటారనమాట బడా ముష్కిల్ హే, నాకు తెలుసు ఇది చాలా కష్టమైన సబ్జెక్టు. రోజంతా గుర్తు పెట్టుకునే వాళ్ళు ఎవరు? బాబాను ఎవరిని గుర్తు చేస్తూ ఉండొచ్చు? బాబా బాంధేలి ఆత్మలను అనమాట. सारा दिन रात तो बांधेलिया जो मार खाती रहती है वो याद में रहती है. ఎవరికైతే బంధనాలు ఉన్నాయో వాళ్ళు ఎక్కువ బాబాను గుర్తు చేస్తూ ఉంటారు. కబ్ ఇన్ సంబంధియోं से हम छूटेंगे, ఈ దేహధారి సంబంధికుల నుంచి మాకెప్పుడు చుట్టి దొరుకుతుంది బాబా, మాకెప్పుడు రానిస్తారు అనేది వాళ్ళకి ఎక్కువ బంధనము, వాళ్ళు ఎక్కువ గుర్తు చేస్తారు బాబాను అని అంటున్నారు. అగర్ కోయి బహుత్ యాద్ మే రహతే హై తో బాబా कहते हैं చార్ట్ భేజే, మీ స్మృతి యొక్క చార్ట్ బాగుంటే మరి పంపించండి నాకని అంటున్నారనమాట. डायरेक्शन मिलते हैं रोज़ रात में अपना पोता मेल रखो, डायरी रखो, डायरी रखने से डर रहेगा. बाबा कहते हैं बाबा देखेंगे तो क्या कहेंगे, इतने मोस्ट बिलोवेड बाबा को इतना समय ही याद करते हैं. మీరు చార్ట్ పెట్టండి, రాత్రి చూడండి చార్ట్ ఎట్లా ఉంది, డైరీ రాయండి, స్వయాన్ని నష్టం అనేది చేసుకోకండి అని బాబా అంటున్నారనమాట. మీకే అనిపించాలి ఇంత మధురాతి మధురమైన మోస్ట్ బిలోవెడ్ బాబా, అందరికన్నా ప్రియుడు ఆ బాబాను మేము చూడండి ఎలా గుర్తు చేస్తున్నాం, ఎంత గుర్తు చేస్తున్నాం అని మీకే అనిపించాలి అని అంటున్నారనమాట. చార్ట్ లిఖోతో ఆపే హీ లజ్జాయేగి, మీకే ఇంకా సిగ్గు అనిపిస్తుందన్నమాట, రే మా చార్ట్ ఎలా ఉంది, అందుకోసం రాయండి అని అంటున్నారు బాబా. इस हालत में मैं पद नहीं पा सकूँगा, इसलिए बाबा चार्ट पर जोर दे रहे हैं. అందుకోసం మళ్ళీ ఏమంటున్నారు బాబా, మరి ఈ విధంగా మీరు నడుస్తే ఉన్నతమైన పదవి పొందలేరు పిల్లలు, అందుకోసం చార్ట్ ఉంచడం చాలా అవసరము, అందుకోసం చార్ట్ పైన శ్రద్ధ అనేది ఉంచండి. మరి చూడండి లక్ష్మీనారాయణల గురించి బాబా అంటున్నారు, इन लक्ष्मीनारायण की जरूर राजधानी होगी, इन्होंने सबसे जास्ती मेहनत की है तब स्कॉलरशिप पाई है. ఊరికేనేనా మమ్మ బాబా ఈ లక్ష్మీనారాయణ యొక్క పదవి పొందారు? బాబా చెప్పిన ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క మాటను అది బాబా అనడము, ఇంకా ప్రాక్టికల్ ఇక్కడ తీసుకురావడము, ఆ విధంగా పురుషార్థం చేశారు. అందుకోసం బాబా అంటున్నారనమాట, వాళ్ళు ఎంత శ్రమపడారంటే అందుకోసమే కదా వాళ్లకు స్కాలర్షిప్ అనేది మరి లభించింది. जरूर इन्हों की बहुत प्रजा होगी, ऊंचते ऊंच पद पाया है, जरूर बहुत योग लगाया है तब पास विद ऑनर हुए हैं. అంటే స్మృతి యొక్క విషయమే కదా, వీళ్ళే మరి బాగా బాబాను గుర్తు చేశారు, అందుకోసమే మరి పాస్ విత్ ఆనర్ యొక్క
పదవిని పొందారు కదా, యహ భీ కారణ్ నికాల్నా చాహియే. ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారు బాబా. మీకే మీరు అడగండి, స్వయానికే అడుగుతుండండి. ఏం అడగాలి? హమారా యోగ్ క్యో నహీ లగ్తా హై, మేము ఎందుకు యోగాభ్యాసం చేయలేము, యోగం పట్ల మా ఇంట్రెస్ట్ తక్కువ ఎందుకు ఉంది, యోగంలో కూర్చుంటే మనసు ఇటు అటు ఎందుకు పరిగెత్తుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది ఎందుకు అని మిమ్మల్నే మీరు ప్రశ్నించండి అని అంటున్నారు బాబా. ధందే ఆదికే झंझट में बहुत బుద్ధి చలి జాతీ హై. వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే మరి బుద్ధి చాలా చిక్కుల్లో ఉంటుందన్నమాట, ఇవి ఇది అది ఇది అని. అందుకోసము ఇంకా యోగాభ్యాసం చేయడం అనేది కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక రీజన్ చెప్పారు బాబా, ఒక్క కారణం చెప్పారు. అలానే మన కారణాలు ఏమి ఉండొచ్చు అనేది మనమే చూసుకునే అవసరం ఉందన్నమాట. ఉన్సే టైం నికాల్ ఇస్ తరఫ్ జాస్తి ధ్యాన్ దేనా చాహియే. ఆ వ్యాపారాలలో దీంట్లో దాంట్లో ఎందుకు చిక్కించుకుంటాను బుద్ధిని, ఎంత అవసరం ఉంటో అంతే కదా మరి సంపాదించండి, ఎక్కువ బుద్ధి అనేది ఈ వైపు పెట్టండి అని చెప్తున్నారనమాట బాబా. కుछ టైం నికాల్ బగీచే మే ఏకాంత మే బైఠ జాओ. ఇంకోటి చెప్తున్నారు బాబా, ఏకాంతంలో వెళ్ళి ఏదైనా గార్డెన్ ఉంటే దాంట్లో వెళ్ళి కూర్చోండి, ఇంకా మీరు మననం చేయండి, ఏకాంతంలో అభ్యాసం చేయండి అని ఈ విధంగా పురుషార్థం గురించి చెప్తున్నారు బాబా. ఇంకొక చక్కని విషయం చెప్పారు, ఎందుకంటే కొందరు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. బాబా డైరెక్షన్ సబ్ దేతే హై కదా, మురళిలో అన్ని డైరెక్షన్స్ ఇస్తుంటారు కదా పిల్లలకు. కర్నాతో బచ్చోంకో హై, పిల్లలు ఆ డైరెక్షన్స్ను ఇంకా ప్రాక్టికల్లో తీసుకురావాలన్నమాట. బాబా డైరెక్షన్ देंगे जनरल, एक एक पर्सनल भी आकर कोई पूछे तो राय दे सकते हैं. జనరల్గా ఒక విషయం చెప్తారనమాట బాబా, కానీ మీకు పర్సనల్గా వెళ్ళి కూడా బాబాకు ఒకవేళ అడిగేతుంటే అడగండి అని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ అవుతూ ఉండకండి, బాబా ఇలా అన్నారు, బాబా ఇలా అన్నారు. ఎందుకంటే అందరి యొక్క పరిస్థితులు వేరే ఉన్నాయి, అందరి యొక్క లెక్కాచారాలు వేరే ఉంటాయి. అందుకోసము ఏ డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందో దాని పట్ల మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే, అంటే పాటించాలని ఉంది కానీ మా పరిస్థితి ఇలా ఉంది, మాకు ఇలా ఉంది, మేమేం చేయాలి, అప్పుడు బాబాతో వెళ్ళి మీరు దాని క్లారిఫికేషన్ తీసుకోండి. బాబా అంటే ఇప్పుడు నిమిత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోండి అని చెప్పడం అన్నమాట బాబా. అందుకోసము ఏ విషయంలో కూడా అడగచ్చు బాబాకు. అయితే బాబా సహజంగా పిల్లలకు సహజమైన యుక్తి చెప్తూ ఉంటారనమాట, ఎలా బాబాను గుర్తు చేయాలి అని. మళ్ళీ డెడ్ సైలెన్సు లేక స్వీట్ సైలెన్స్ అనండి. సైలెన్స్ అంటేనే వెంటనే సైన్స్ వాళ్ళను గుర్తు చేస్తారు బాబా. ఏం చెప్పారు వాళ్ళ గురించి చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, वो लोग मून आदि तरफ जाने में कितना टाइम वेस्ट करते हैं. ఇది చంద్రుడి పైన వెళ్తారు, ఇటు వెళ్తారు అటు వెళ్తారు, మంగళగ్రహం పైన వెళ్ళాలి, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. బాబా అంటున్నారనమాట, ఇదంతా కూడా టైం వేస్ట్ ఉంది, కానీ ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. యహ సైన్స్ కా హునర్ భీ వినాశ్ మే మదద్ కర్తా హై. బాబా ఇలా తీసుకుంటున్నారు, ఏమంటున్నారు, చలో ఈ సైన్స్ కూడా ఏం చేస్తుంది, వినాశనంలో మనకు సహాయమే చేస్తుంది. అన్నిట్లో బాబా పాజిటివ్ చూస్తారు. వీరిది కూడా ఒక పాత్ర అనేది ఉంది. మరి ఇంత పెద్ద సృష్టి వినాశనం అవ్వాలంటే ఈ సైన్స్ వాళ్ళు కూడా సహాయం చేస్తారు. వాళ్ళదేమో సైన్స్, తుమ్హారీ హై సైలెన్స్. మీరేం చెయ్యాలి, అప్నే కో ఆత్మా సమజ్ బాప్కో యాద్ కర్నా, యహ హై డెడ్ సైలెన్స్. స్వయాన్ని ఆత్మ అనుకోండి, బాబాను గుర్తు చేయండి. దీనినే ఏమనడం జరుగుతుంది, డెడ్ సైలెన్స్ అనమాట. అశరీరి సంపూర్ణ శాంతి యొక్క స్థితి యొక్క అనుభూతిలో కూర్చోండి అని అంటున్నారు. ఇలా డెడ్ సైలెన్స్ యొక్క అభ్యాసం చేయాలి. ఇంకా పిల్లలకు బాబా అంటారనమాట, మాయ అనేది చాలా శక్తిశాలి, చాలా ఎదుర్కొంటూ ఉంటుంది. రుస్తంగా బాబా అంటున్నారు కదా, పెహల్వాన్తో పెహల్వాన్గా అయి మాయ ఏం చేస్తుంది, యుద్ధం చేస్తుంది అనమాట. మరి ఏం చేయాలి, ఇవి అర్థం చేస్తున్నారు బాబా. మాయా బड़ी प्रबल है, आंखें बड़ी क्रिमिनल है, ज्ञान का तीसरा नेत्र मिलने से आंखें सिविल बनती है కదా. కళ్ళు కూడా ఇంకా చెడు చూస్తాయి అన్నమాట, వికారి విషయాలు చూస్తాయి అన్నమాట, క్రిమినల్. అయితే జ్ఞానం యొక్క మూడో నేత్రం అనేది లభించిన తర్వాత ఈ కళ్ళు అనేటివి ఇంకా శుద్ధంగా అవుతాయి. అంటే మనలో ఎంత జ్ఞానం యొక్క అనుభూతి ఉంటుందో, బాబా చెప్పే విషయాల యొక్క అనుభూతి ఎంత పెరుగుతూ పోతుందో అంతా ఈ కళ్ళు కూడా ఇంకా శీతలంగా అవుతాయి అని అంటున్నారు బాబా. फिर आधा कल्प कभी क्रिमिनल नहीं बनेगी, ये आंखें बड़ी धोखेबाज है, तुम जितना बाप को याद करेंगे उतना कर्मेंद्रिया शीतल होती जाएंगी.
బాబా స్మృతి చేస్తూ ఉండండి. జ్ఞానం యొక్క 3 నేత్రం ఎంత పవర్ఫుల్ అవుతూ ఉంటే అంత ఈ 2 కళ్ళు కూడా శీతలంగా అవుతాయి అని చెప్తున్నారనమాట బాబా. సేవ యొక్క ఇంకో విషయం చెప్తున్నారు బాబా. మీరు వేరే వాళ్ళకు జ్ఞానం ఇస్తూ ఉంటారు కదా, కానీ ముఖ్యంగా ఏ విషయం అనేది ఫస్ట్ చెప్పాలి? బాబా అంటున్నారు, బాబా యొక్క పరిచయం ఫస్ట్ చెప్పండి. జబ్ తక్ బాప్ కా నిశ్చయ నహీ హోగా తబ్ తక్ ప్రశ్న పూछते रहेंगे. బాబా పైన ఎప్పటి వరకు అయితే నిశ్చయం రాదో అప్పటి వరకు ప్రశ్నలు అడుగుతూ పోతారనమాట. फिर कोई बात का उत्तर नहीं मिलेगा तो समझेंगे यह जानते कुछ भी नहीं है. వాళ్ళు అడిగిన ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే మనము ఇంకా ఏం తెలియదు వీళ్ళకని అనుకుంటారనమాట. कहते हैं भगवान हमको पढ़ाते हैं. వీళ్ళైతే భగవంతుడు మాకు నేర్పిస్తున్నారని అంటారు. इसलिए पहले पहले तो एक ही बात पर ठहर जाओ. पहले बाप का निश्चय करे कि बरोबर सभी आत्माओं का बाप एक है और वो रचता है. అందుకోసం వేరే వేరే విషయాలలో వెళ్ళకండి. ఫస్ట్ బాబా పరిచయం అనేది చెప్పండి. బాబా పరిచయం అనేది అర్థం చేయించండి. బాబా ఇంకా బాబా యొక్క రచన, ఈ విషయం ఎప్పటి వరకు అయితే అర్థం కాదో అప్పటి వరకు మీరు వేరే విషయాలు అర్థం చేయించకండి అని చెప్తున్నారనమాట. సేవలో ముందు బాబా పరిచయాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. ఇలా ఈరోజు బాబా మనకు ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైనది ఏంటిది? 2 విషయాలు. ఒకటేమో అటెన్షన్ ప్లీజ్, ఇంకోటి ఏమన్నారు బాబా? చార్ట్ అనేది పెట్టండి పిల్లలు. లెక్కాపత్రాన్ని మీరు పెట్టి ఏం చేయండి, దానిలో మీరు ఎంత సంపాదన చేస్తున్నారో లేక ఎంత నష్టం అవుతుందనేది రోజు రోజుకు చూస్తూ పోండి. అప్పుడు మీకు ఉన్నతి అనేది చాలా జరుగుతుంది. ఇది బాబా ఈరోజు చెప్పిన యుక్తి. దీన్ని మనము ఇంకా ప్రాక్టికల్లో తీసుకురావాలన్నమాట. ఓం శాంతి.